హలో 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 అందరికీ నమస్కారం. మళ్ళా చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, మళ్ళా రాబోయే ఎన్నికల్లో తుక్కుగా ఇవాళ మళ్ళా ఎంత మెజారిటీ వచ్చిందో అంత మైనస్తో నువ్వు ఓడిపోకపోతే అప్పుడు అన్నాడు. నువ్వు చేసేటటువంటి ఈ దారుణమైనటువంటి కార్యక్రమాలకి, ఈ అన్యాయమైనటువంటి కార్యక్రమాలకి నువ్వు ఇవాళ పాల్పడుతున్నావు కాబట్టి నీకు ఆ గతి పట్టబోతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా మంత్రి గారు ఇంకో నిన్న మాట్లాడాడు కదా, మాకు తాడు బంగారం లేదని. వాళ్ళంట చాలా దానాలు చేశారంట. పులివెందల్లో కూడా 24 మందికి దానం చేశారంట. ఏంటది? కౌలు రైతులకి. ఆ కాన్స్టిట్యున్సీలో కూడా వచ్చి దానం చేశాం, నువ్వు ఎవరికైనా దానం చేసావా అన్నాడు. నువ్వు చెప్పుకుంటావయ్యా, జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి దానం చేస్తున్నాడో లిస్ట్ చెబుతారా? నీకు చెప్తా, మనం చేస్తున్నాం. ఎంతమంది కార్యకర్తలకి అండగా ఉండి దాన ధర్మాలు చేస్తున్నాడో, ఎంతమందిని కాపాడుతున్నాడో ఒకసారి ఆలోచన చేసుకోండి. మీకు అన్నీ తెలుసు, కానీ కాముగా ఊరుకుంటారు. అయ్యి బాబోయ్, దాన ధర్మాల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావా అంబటి? నువ్వు గర్భదానం వీర్యదానం చేసి ఉంటావేమో కానీ డబ్బు దానం చేయడం నేను ఎప్పుడూ వినలేదు. ఏంది జగన్ రెడ్డి తెగ దాన ధర్మాలు చేసేసాడా? ఎప్పుడు కాల్లోన పిల్లికి బేచం పెట్టనోడు తల్లికి చెల్లికి పైసా ఇవ్వనోడు కార్యకర్తలకు దానం చేసాడా? ఇంకా నయం. చిరంజీవి బ్యాడ్ బ్యాంక్ లో రక్తం అంతా జగన్ చేసిన రక్తదానం వల్ల వచ్చిందని లేదు. సంతోషం చెప్పుకోవడానికి సిగ్గుండక్కర్లేదు. చీ. అవును గాని నాదెండ్ల మనోహర్ని ఏదో తిడతా అంటూ వచ్చావంట, ఆ విషయం మర్చిపోయింది. పనిలో పని కానీ నీకు నోరేసుకుని పడిపోవడం అలవాటే కదా.